వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక షార్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు ఇంట్లో మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అన్నమాట. ఈ దోశలు రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా నేనైతే కీన్వాతో చేశానన్నమాట. నేను ఏ క్వాంటిటీలో తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చెప్పేస్తాను. నేను ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను. రెగ్యులర్గా నేను యూస్ చేసే గ్లాస్ అనమాట. దాంతో ఒక గ్లాస్ మినపప్పు తీసుకుని దాంట్లో హాఫ్ గ్లాస్ కీన్వా తీసుకున్నాను. ఈ రెండింటిని వేరువేరుగా నానబెట్టేసుకుని మినపప్పుతో పాటు కొంచెం మెంతులు అండ్ కొంచెం శనగపప్పు కూడా, పచ్చెనగపప్పు అంటాం కదా, దాన్ని కూడా నానబెట్టేసుకున్నాను. ఇది 4 to 5 అవర్స్ మనకి నానిపోయిన తర్వాత అప్పుడు వీటిని మంచిగా మిక్సీ ఆర్ గ్రైండర్కి వేసుకునే వాళ్ళు గ్రైండర్, మిక్సీ పట్టుకునే వాళ్ళు మిక్సీ మంచిగా పట్టేసుకుని ఇందులో నేను మినపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తోనే 1.5 గ్లాస్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. వరిపిండి అనమాట. తీసుకుని వీటిని మంచిగా మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇది కలిపేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసేసుకుని మనకి బాగా పులుస్తుంది కదా, మరుసటి రోజు మనము ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకుని బాగా కలిపేసుకుని ఇంకా రెగ్యులర్ దోశలు మనం ఎలాగే వేసుకుంటామో ఆ విధంగానే దోశలు వేసేసుకోవాలి. ఇది కారం దోశ అయినా, ఎగ్ దోశ అయినా, ఆనియన్ దోశ అయినా, నార్మల్ దోశ అయినా, ఏ దోశ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎక్కువ దోశల్ని పల్చగా పోస్తానన్నమాట. అలా అయితేనే మాకు ఇంట్లో ఇష్టంగా తింటారు. మా ఇంట్లో దోశలు ఎక్కువగా ఇష్టంగా తినేది మా చిన్న పాప అనమాట. మా చిన్న పాపకి దోశలు అంటే చాలా ఇష్టం. మా పెద్ద పాపకేమో ఇడ్లీ ఇష్టం. సో వారానికి 2 రోజులు ఇడ్లీ ఉంటుంది, మిగతా అన్ని రోజులు దోశలే ఉంటాయి అనమాట. సో మ్యాక్సిమం అదే ఉంటుంది. మా చిన్న పాప ఇడ్లీ ఒక్కరోజు తినడానికి కూడా చాలా అంటే చాలా కష్టపడుతుంది. సో తను ఈరోజు దోశలు తినేసి స్కూల్కి కూడా దోశలు పట్టుకునే వెళ్ళారనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నేను ఫస్ట్ టైం కీన్వాతో ట్రై చేశాను, ఎట్లా ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ రెగ్యులర్ దోసెస్ కన్నా చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందుకే నేను కూడా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఒక 2 నార్మల్ దోశలు వేసేసుకుని ఇప్పుడు ఒక ఆనియన్ దోశ అయితే వేసేసుకుంటున్నాను. ఇది మనం నార్మల్గా వేరుశనగలు ఉంటాయి కదా, ఆ చట్నీ నార్మల్గా ప్లెయిన్గా చేసుకున్నదైనా, లేదంటే దాంట్లో కొంచెం వేపిన శనగపప్పు వేసుకుని వేరుశనగ గుళ్ళు వేసుకుని చేసుకున్న పచ్చడితో అయినా చాలా బాగుంటుంది. టమాటా పచ్చడితో అయినా బాగుంటుంది, లేదంటే టమాటా వేరుశనగలు పచ్చడితో అయినా బాగుంటుంది. ఈ రోజు అయితే నేను టమాటా వేరుశనగలు పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఆ పచ్చడితోనే నేనైతే ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేసాము. పిల్లలకు కూడా చాలా నచ్చింది అండ్ మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నాను. వేడివేడి దోశల్లో ఇలాగా మనం పచ్చడి వేసేసుకుని, ఇది వేరుశనగకాయ టమాటా పచ్చడి అనమాట, వేసేసుకుని మంచిగా తింటే చాలా అంటే చాలా యమ్మీగానండి. మీరు ఎప్పుడైనా కీన్వాతో మీరు దోశలు అయితే ప్రిపేర్ చేశారండి? ప్రిపేర్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. మీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వరకు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.